ఒకసారి ఇంద్రుడికి ఇల్లు కట్టుకోవాలనిపించిందిట. ఆ ఇంద్రుడు విశ్వకర్మని పిలిపించి వెంటనే నాకు మంచి బ్రహ్మాండమైన ఇల్లు కట్టి పెట్టమన్నట. మరి తప్పుతుందా? విశ్వకర్మ బ్రహ్మాండమైనది కట్టించాడు. ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పాట, అదిగో ఈశాన్యమల బరువు ఉంది, లేకపోతే అక్కడ బాగుంది. అట్లా 100 సార్లు కట్టేసి ఇల్లు కట్టడం అయిపోయింది. బాబు నాకు ఈ వల్ల కాదు, ఒకసారి నారదుడిని పిలిచి, నారదా నేను ఇట్లా ఇల్లు కడుతున్నాను, పడగొడుతున్నాను, నాకు కుదరటలేదు, దీని నుంచి ముక్తి పొంది మార్గం ఏదైనా ఒక చూపించమన్నట. ఆయన సరే ఇక్కడ కాదు, నా వెంట రా అని చెప్పాట. ఇద్దరు కలిసి భూలోకం వచ్చారు. హిమాలయ పర్వతాల దగ్గర ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, వక్షస్థలం మీద కొంచెం జుట్టు లేదుట. ఆయన నెత్తి మీద చాప పెట్టుకొని జపం చేసుకుంటున్నట్ట. నారదుడు ఉండి, అయ్యా నమస్కారం అంటే, స్వామి మరి ఏంది మీకు ఆశ్రమం లేదా, నెత్తి మీద చాప ఎందుకు, ఇట్లా ఎందుకు జపం చేసుకుంటున్నారు, ఆశ్రమం కట్టుకోలేదంటే, నేను అల్పాయుషుణ్ణి, నాకెందుకు చెప్పండి ఇది అని చెప్పాట. అల్పాయుషుడు ఏంటి, నేను అమృతం ఇస్తాను, ఇంద్రుడు ఉండి నేను అమృతం ఇస్తాను, చక్కగా ఉండండి, నీ వయసు ఎంత అన్నట్ట. నా మాటలు ఎందుకండి, ఆ పద్మాకర్ గారు ఇప్పుడు మనకు చెప్తారు, కాలగణనం ఎంత చక్కగా చెప్పారు, ఎంతమంది ఇంద్రుళ్ళు ఉన్నారో, ఎన్ని బ్రహ్మ ఎట్లా ఉన్నాయి ఏమిటి అని ఒకసారి విందాం. 2,32,000 సంవత్సరాలు, దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం కలిపితే మహాయుగం అంటారు దాన్ని. ఈ చతుర్యుగ కాలం 43,20,000 సంవత్సరాలు. అప్పుడు ఒక ఇంద్రుడు పోతాడు, ఆ తర్వాత కొత్త ఇంద్రుడు వస్తాడు. ఇప్పుడు ఇంద్రుడి పేరు పురంధరుడు, నెక్స్ట్ వచ్చే ఇంద్రుడి పేరు ఇంద్రసేన మహారాజు, అది బలి చక్రవర్తి. అసలు పేరు ఇంద్రసేనుడు, బలి చక్రవర్తి అంటారు. ఆయన తర్వాత ఇంద్రుడు అవుతాడు. ఇలాంటి ఇంద్రులు ఒక 1000 మంది వెళ్ళిపోతే, అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 జరిగితే బ్రహ్మగారికి ఒక పగలండోయి. మళ్ళీ ఇంకో 1000 గడిస్తే బ్రహ్మగారికి రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఇటువంటివి బ్రహ్మగారికి 360 గడిస్తే, మనకు మళ్ళీ 365 కాదు, 360 గడిస్తే బ్రహ్మకు ఒక ఏడాది. కాబట్టి బ్రహ్మకు ఒక ఏడాది గడవాలంటే 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఇటువంటిది బ్రహ్మగారి ఆయువు 100. అంటే ఒక 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు అయితే ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతారు. బ్రహ్మ వెళ్ళిపోతే ఈయనకి ఒంటి మీద ఒక వెంట్రుక ముక్కలు వెళ్ళిపోతుంది, ఒక వెంట్రుక. చూసావా, ఈ వక్షస్థలం మీద బెత్తడి వెంట్రుకలు రాలిపోయాయి. ఇంకా ఈ మొత్తం వెంట్రుకలన్నీ రాలిపోతే నేను పోతాను అల్పాయుష్కుని, నాగెందుకు భవనం అన్నాడు. ఇంత అల్పాయుష్కులైన ఈ